మంత్రి మేకప్ వేసుకోవడానికి తప్ప ఆయన్ని అన్నారు కదా కోడిగుడ్డు మీద ఎక్కడన్నా ఏకలు ఉండగా ఈ సమాజం ఈ టీడీపీ ప్రభుత్వం చూసిందా? కోడిగుడ్డు మీద ఏకలు ఏది చూపించమనండి. కోడిగుడ్డు మంత్రి అని ఆయన్నే అన్నారు కదా. అదే కదా నేను చెప్తుంది. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీరు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు వ్యక్తిగత విమర్శలు మీరు వ్యక్తిగతంగా విమర్శించుకునే అంత ఇష్యూస్ ఎందుకు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా ఈసారి అమరావతి పూర్తవుద్ది అనుకుంటున్నారా? మరి అది 100కి 150% అది పూర్తి అవ్వదండి. అది పూర్తి అయ్యేదైతే గతంలో ఆల్రెడీ 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా సపోర్ట్గానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు కదా. అది ఎంతవరకు డెవలప్మెంట్ అయింది అనేది ఇప్పుడు మనం అమరావతి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఓకే. ఇంకో విషయం, ఆ విషయానికి వస్తే అదే తర్వాత 5 సంవత్సరాల్లో 2.5-3 సంవత్సరాలు కోవిడ్, దాన్ని కూడా ఎదుర్కొని ఇదయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? ఇప్పుడు ప్రభుత్వం ఫామ్లోకి వచ్చి ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది, కంప్లీటెడ్. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఏ విధంగా జరుగుతుంది డెవలప్మెంట్, ఎంతవరకు జరుగుతుంది డెవలప్మెంట్ అనేది తెలియాల్సి ఉంది. సరే అన్న, మరి నెక్స్ట్ ఓవరాల్గా ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏముంది అంటే, ప్రభుత్వం పనితీరు వైఖరి కరెక్ట్గా లేదు. దాంట్లో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి వచ్చారు అన్నారు కదా. ఎన్ని వేల మంది స్త్రీలు మిస్సింగ్ అయ్యారన్నారు కదా. ఆ మిస్సింగ్ అయిన స్త్రీలలో ఎంతమందిని సార్ తీసుకొచ్చారు? ఇవన్నీ మనం చెప్తున్నాను కదా బ్రదర్. ఒక విషయం చెప్తాను బ్రదర్. ఇప్పుడు ఎవరైనా సరే, కామన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా ఇది అవ్వచ్చు, వీటన్నిటికీ ఎవరన్నా ఏదన్నా పాయింట్అవుట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు మన మీదకి వచ్చి మనల్ని ఇచ్చేసి ఏదో అంటారు చూసావా, ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అంత ఓపిక అయితే పీపుల్గా ఏంటంటే వారి పనుల్లో వారు బిజీగా ఉండటం ఇదైపోతుంది. కానీ ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అంత ఓపిక అయితే ఎవరికి లేదండి. ఓకే.